సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ కగార్ మావోయిస్టులతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ అంశంపై చర్చిస్తున్నారు. మావోయిస్టుల సమస్యను శాంతి భద్రతల అంశంగా చూడాలని రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ కగార్ మావోయిస్టులతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ అంశంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ కగార్ ఏదైతే నిన్న ఇటు శాంతి ఏదైతే చర్చలు సంబంధించి కమిటీ భేటీ అయిందో సీఎం రేవంత్ రెడ్డి తోటి, కమిటీకి సంబంధించిన సూచనలు ఈ రోజు జానారెడ్డితో చర్చిస్తున్నారు. మెయిన్ గా నిన్న ఈ శాంతి చర్చల కమిటీ కన్వీనర్ అయినటువంటి జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్ హరిగోపాల్ తో పాటు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ వీళ్ళంతా నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి దీనికి సంబంధించి కేంద్రం తోటి ఈ శాంతి చర్చలకు సంబంధించి చొరవ తీసుకోవాలని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే దీన్ని మేము సామాజిక కోణంలోనే చూస్తున్నాం, శాంతి భద్రతల అంశంగా పరిగణించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వారితో స్పష్టం చేశారు. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో హోంమంత్రిగా పనిచేసిన జానారెడ్డి నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం ఉంది. అయితే ఆయన సీనియర్ నేతగా ఉన్నటువంటి జానారెడ్డి హోంమంత్రిగా పనిచేసిన అనుభవం, అదేవిధంగా నక్సలైట్ల జరిపిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పి ఆయన పేర్కొన్న నేపథ్యంలో దీనిపై ఆయనతో చర్చించి దీనిపై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.